ఈ రోజుల్లో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. అలాగే సిటీ లైఫ్లో ఉన్నప్పుడు ఆ గజిబిజి లైఫ్, ఆ ట్రాఫిక్తో అలసిపోయి ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్దాం, ఒక మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉన్నటువంటి ప్లేస్లో ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని చాలా మందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు స్వర్గసీమ వారి సిరులసీమ వెంచర్ 2. సో ఇవాళ మనతో పాటు స్వర్గసీమ ఫార్మ్ ల్యాండ్స్ ఎండి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ సిరులసీమ 2 వెంచర్ విశేషాలని అలాగే ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా జోష్ గా కనిపిస్తూ ఉంటారు. వెల్ నోన్ పర్సన్. మిమ్మల్ని గుర్తు పట్టని వాళ్ళంటూ కూడా ఎవరు ఉండరు. ఎక్కడ చూసినా మీ పోస్టర్స్, మీ పబ్లిసిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ స్వర్గసీమ సిరులసీమ 2 అనేది ఎక్కడ ఉంది? సో దాని గురించి ఒకసారి. సిరులసీమ 2 అనేది బెంగళూరు హైవేలో బాలనగర్ నుంచి 8 కిలోమీటర్స్ దూరం డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట హైవే నుంచి. ఈ వెంచర్లో శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా పెంచుతున్నాం. ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఇది డిటిసిపి రెరా అప్రూవ్డ్ వెంచరు. డిటిసిపి రెరా అప్రూవ్డ్ వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్తో అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు, పార్కులు ఈ అన్ని డెవలప్మెంట్స్ ఇస్తూ ఎక్స్ట్రాగా ఒక చిన్న రిసార్ట్ ఏర్పాటు చేసాం. ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మద్యపానం, ధూమపానం నిషేధం. ఫ్యామిలీస్కి ఇస్తాం, మా కస్టమర్స్కి. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ బస్ చేయడానికి అన్ని వసతులు ఉంటాయి. అలాగే వాళ్ళు పిల్లలతో వచ్చినప్పుడు ఆడుకోవడానికి పార్కులు, అలాగే ఈ ప్రిన్సెస్లో కూడా క్రికెట్ నెట్ అంటే ఈ టెన్నిస్ కోర్టు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసాం. అలాగే దీనికి అనుసంధానంగా ఉన్న పక్కనే ఉన్న ల్యాండ్లో కనీసం ఒక 50 రకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి. కస్టమర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మా చెక్ డ్యామ్స్ కానివ్వండి, వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టు ఉంటుంది. వాస్తవమైన ప్రపంచం ఇదే. మనం హైదరాబాద్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి మధ్యలో ఇలా చాలా కొత్తగా అనిపిస్తుంది. అందులో మా పిల్లలకు కూడా తెలియదు ఇలాంటివి. చిన్నపిల్లలకు కానీ కొత్త తరం వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏ చెట్టు నుంచి ఏ కాయలు వస్తాయి, దీని ఎలా ఏంటి అనేది. అలాగే మా దగ్గర గోశాల ఉంది బుర్గుల్లో. అలాగే ఆయిల్ తీయడానికి మాకంటూ ప్రత్యేకంగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకున్నాం. కూరగాయలు అవసరమైనవన్నీ కూడా అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి అవసరమైనవి కూడా మేము సొంతగా పండించడం, ఆర్గానిక్గా ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నాం. కస్టమర్స్ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఒక 1 or 2 days ఉంటే వాళ్ళ హెల్త్ కూడా రీజనరేట్ అవుతుంది. లేదు వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళ ప్లాట్లోనే వాళ్ళు కట్టుకోవచ్చు, చిన్న కుటీరం లాంటిది కట్టుకోవచ్చు. చెట్ల మధ్యలో ఇంత మంచి పచ్చని వాతావరణంలో ఉండగలగడం అనేది ఎవరికైనా అదృష్టంగానే ఉంటుంది. మేమైతే ఆ విషయంలో చాలా కస్టమర్ ఓరియంటెడ్గా వెళ్ళాం. ఇక్కడ స్వర్గసీమ మీరు అడిగారు కదా, స్వర్గసీమ ఎక్కడ చూసినా కనిపిస్తుంది అడ్వర్టైజ్మెంట్స్ అని. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మాకంటూ ప్రత్యేకంగా మార్కెటింగ్ ఏజెంట్లు కానివ్వండి, ఛానల్ పార్ట్నర్స్ కానీ అలా లేరనమాట. మేము డైరెక్ట్ సేల్ చేస్తాం. మేము డైరెక్ట్ సేల్ చేయడం వల్ల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి కస్టమర్స్ని ఇక్కడ రప్పించి వాళ్ళకి ఇది నచ్చితే మేము అమ్ముతాం అనమాట. మా అడ్వర్టైజ్మెంట్ ట్యాగ్ లైన్ కూడా ఒక్కసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే మంచి నిర్ణయం తీసుకోమని చెప్తాం. అది మా పద్ధతి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇక్కడ చూశారు. అలాగే మీ ప్రేక్షకులకు కూడా దీన్ని ఇక్కడ ఉన్న విశేషాలన్నీ మీరు చూపిస్తారు. మీరు చూడండి, సాధారణంగా వెంచర్ వేశారనుకోండి, ఎక్కడైనా ప్లెయిన్ ల్యాండ్ ఉంటే ఆ వెంచర్లో గ్రీనరీకి కొంతవరకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే వెంచర్ అంతా గ్రీనరీనే. అంటే ప్లాట్లో కూడా మామిడి చెట్లు, శ్రీగంధం చెట్లు వేసాము. అంటే సీజన్లో మామిడి చెట్ల మీద వచ్చిన ఫ్రూట్స్ని వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఇంటికి. ఇది కమర్షియల్ కాదు, శ్రీగంధం చెట్లు వేస్తాం కాబట్టి ఆ చెట్లు సపోర్ట్ చేస్తున్నాం, మ్యాంగో కాబట్టి ఈల్డింగ్ ఊరికే ఇది మామిడి తోట కాదు, అది గమనించాలి. వాళ్ళ ఇంటికి సరిపోయినంత లేదా వాళ్ళ బంధువులు పంచుకోవడానికి కొంతవరకు అయితే పర్వాలేదు. అల్టిమేట్గా ఇక్కడ గోల్ ఏంటంటే శ్రీగంధం చెట్టుకి మామిడి పట్టు సపోర్ట్ చేయటం. భవిష్యత్తులో శ్రీగంధం చెట్ల మీద వచ్చిన ఆదాయం కూడా 50% కంపెనీ తీసుకుంటుంది, 50% కస్టమర్కి ఇస్తుంది. ఈ రాబోయే 14 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. ఈ కస్టమర్స్ ఎవరు కూడా ఏం డబ్బులు చెల్లించక్కర్లేదు ఈ మెయింటెనెన్స్ కోసం. ఆ మెయింటెనెన్స్ కంపెనీ చేస్తుంది. ఆఫ్టర్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ శ్రీగంధం చెట్ల మీద వచ్చిన ఆదాయంలో 50% కంపెనీ తీసుకొని 50% కస్టమర్కి ఇస్తాం. కాబట్టి ఇది విన్ విన్ సిచ్యువేషను. కస్టమర్స్కి ఏ భారం లేకుండా వాళ్ళు వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్లోనే ఇలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు. నాకు తెలిసి హైదరాబాద్లో ఇలాంటి వెంచర్ మరొకటి లేదు. అలాగే మేము కూడా భవిష్యత్తులో ఇలాంటి వెంచర్ వేస్తామని నేను అనుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని. కాకపోతే మేము తీసుకున్నాం కాబట్టి ఒక టాస్క్, దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం.
కస్టమర్కి అది మాత్రం చాలా బెనిఫిట్. ఇలాంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు కాబట్టి ఇందులో ఉన్న ప్లాట్లు కానివ్వండి, దీనికి అనుసంధానంగా కొంత వ్యవసాయ భూమి ఉంది, అంటే అగ్రికల్చర్ ల్యాండ్, దాని ఫామ్ ల్యాండ్ కింద 1/2 acre 1 acre చొప్పున అమ్ముతున్నాం. అలాంటి ఆసక్తి గల వాళ్ళు కూడా అందులో అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్స్ వేస్తాం. వాటిల్లో శ్రీగంధం చెట్లు వేయడం లేదు. శ్రీగంధం చెట్లు వేయడం అనేది సిర్లసీమ 2 తోటే లాస్ట్ అని మేము అనుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ శ్రీగంధం చెట్ల మీద ఆదాయం వస్తుంది. అయితే ఈ శ్రీగంధం చెట్ల మీద ఆదాయం రావడం కస్టమర్కి 15 ఏళ్ల పాటు అనేది చాలా పెద్ద బాధ్యత. కాబట్టి మేము కూడా ఇలాంటి విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నాం. ఈ వెంచర్లో ఆల్రెడీ పెరిగిన శ్రీగంధం చెట్లు ఉన్నాయి, ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోమని మీ ద్వారా కస్టమర్స్ అందరినీ కోరుకుంటున్నాను. ఓకే, సో ఈ సిరులసీమ 2లో డబుల్ బెనిఫిట్ అని చెప్తూ ఉన్నారు. ఆఫర్ ఏంటి సార్? ఈ సిరులసీమ 2 వెంచర్లో ప్లాట్ కొంటే డబుల్ బెనిఫిట్స్ కాదు, మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే ఇది మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండడం వల్ల, లొకేషన్ అంటే నేషనల్ హైవే నుంచి 8 kilometers ఉంది, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 50 kilometers దూరంలో ఉంది. 50 minutesలో ఇక్కడ రావచ్చు. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 70 kilometers, హాఫ్ ఆఫ్ ద హైదరాబాద్లో ఎక్కడి నుంచి బయలుదేరినా కానీ 75 kilometers, 1.5 hourలో ఇక్కడికి విజిట్ చేయగలుగుతారు. అలాగే రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు కూడా చాలా సమీపంలో ఉంటుంది ఈ వెంచరు. ఇలా ఉన్న చోట ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. అంటే స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కాబట్టి మంచి ధర వస్తుంది. మంచి ధర రావడం అనేది ఒకటి, అంటే మనం ఇన్వెస్ట్ చేసినందుకు మంచి ధర పెరుగుతుంది, ల్యాండ్ అప్రిషియేషన్. సెకండ్ వచ్చేటప్పటికి శ్రీగంధం చెట్ల మీద ఆదాయం. అలాగే సీజన్లో మామిడి పండ్లు తీసుకెళ్ళొచ్చు. మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ కాటేజెస్లో బస్ చేయొచ్చు. ఈ కాటేజెస్ పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటాయి కాబట్టి 1 కాదు 2 కాదు 3 బెనిఫిట్స్ ఉన్నాయి. సింగిల్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఇన్వెస్ట్మెంట్తో 3 బెనిఫిట్స్ పొందుతారు. ఇంకొక 4వ బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే మినిమం గ్యారంటీ ఉంది, బైబ్యాక్ ఫెసిలిటీ ఉంది. మా వెంచర్స్లో ఇప్పటి వరకు కూడా ప్రతి వెంచర్లో బైబ్యాక్ ఫెసిలిటీ ఇచ్చాం. బైబ్యాక్ ఫెసిలిటీ ఏంటంటే ఎవరైనా కస్టమర్ ప్లాట్ కొంటే 1 సంవత్సరం తర్వాత వాళ్ళు అమ్మడానికి వెనక్కి వస్తే కనీసం 10% అదనంగా ఇచ్చి వాళ్ళ దగ్గర మేము ప్లాట్ కొంటాం. ఇది బహుశా స్వర్గసీమకే ప్రత్యేకం. అవుట్స్కట్స్లో ప్లాట్లు కొన్న వాళ్ళకి ఇలాంటి సదుపాయం చాలా చోట్ల ఉండదు. ఉండనందువల్ల ఏంటంటే వాళ్ళ కస్టమర్ని ఎత్తుక్కోవడం, అవసరార్థం అమ్ముకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. కానీ మా వెంచర్లో మాత్రం కస్టమర్ ఎవరైనా ప్లాట్ అమ్ముదాం అనుకుంటే సంవత్సరం తర్వాత నుంచి కనీసం 10% అదనంగా ఇచ్చి వాళ్ళ దగ్గర ప్లాట్ మేము బైబ్యాక్ చేసే ఫెసిలిటీ ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ అంటే నార్మల్ గా మనకు వద్దు అనుకున్నప్పుడు ఎవరికైనా నమ్మాలంటే ఆలోచిస్తాం కాబట్టి ఆ ఫెసిలిటీ మీరే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఆ బర్డన్ లేకుండా చేస్తారు. వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. మొదటి ఆప్షన్ వాళ్ళదే. లేదు సమయానికి వాళ్ళకి సరైన బయ్యర్ రాలేదనుకున్నా కానీ మినిమం ఒక అమౌంట్ ఇచ్చి తీసుకునే పద్ధతి పెట్టుకున్నాం. 10% per annum ఇచ్చి బైబ్యాక్ చేయగలుగుతాం. ఇలాంటి ఫెసిలిటీస్ అంటే కస్టమర్ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నంతకాలం హ్యాపీగా ఉండొచ్చు. లేదా అమ్మాలనుకున్నారు అనుకోండి, అమెరికాలోనో ఆస్ట్రేలియాలో ఉన్నారు, సమయానికి ఏ కస్టమర్ని చూసుకోవాలి లేకపోతే ఏ ఏజెంట్ని చూసుకోవాలనే అవసరం లేకుండా కంపెనీ మా తరఫున మేమే వాళ్ళకి దగ్గర ప్లాట్ వెనక్కి కొని 10% per annum చొప్పున లెక్క చూసి ఇస్తాం అనమాట. ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఇది అవునండి, చాలామందికి ఇది తెలీదు. ఖచ్చితంగా ఇది కూడా ఇప్పటిదాకా మేము పాటిస్తున్నాం, ఇలాగే పాటిస్తామండి. ఇప్పుడు మీ వెంచర్స్ అన్ని కూడా షాద్ నగర్ వైపే ఉన్నాయి. సో ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే షాద్ నగర్కి ప్రత్యేకత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటాం, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉంటాం. మీరు ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి చూసుకోండి, హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉన్నా సరే గత 25 సంవత్సరాల నుంచే రియల్ ఎస్టేట్కి చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంత అభివృద్ధి, ఇంత సంపద రావడానికి కారణం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సాఫ్ట్వేర్ రంగాలు. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్వేర్ రంగం నుంచి షాద్ నగర్ వైపు రావడానికి గంట సమయం మాత్రమే పడుతుంది. అదే సమయంలో నగరంలో మియాపూర్కో లేకపోతే బాచిపల్లికో లేకపోతే ఇంకో చోటుకు వెళ్ళాలంటే గంట కన్నా ఎక్కువ సమయం పడుతుంది ట్రాఫిక్ వల్ల. ఇటువైపు ఏంటంటే 1 hour లోపే ఇక్కడికి రాగలుగుతాం. మంచి రోడ్లు ఉన్నాయి. అలాగే బెంగళూరు హైవేని ఇప్పుడు 6 laneగా విస్తరిస్తున్నారు. ఎయిర్పోర్ట్ కూడా ఈ వైపు ఉండడం వల్ల ఇక్కడ మంచి పొటెన్షియాలిటీ ఉంది. అలాగే ధరలు మిగతా చోట్లతో పోల్చుకుంటే షాద్ నగర్ వైపు అంత గొప్పగా ఏం పెరగలేదు, ఇంకా రీజనబుల్ ప్రైస్లోనే లభిస్తున్నాయి. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో షాద్ నగర్ వైపు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి కనీసం 10 రెట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మీరు లాస్ట్ 5 years నుంచి 7 years నుంచి కూడా చూస్తే నగరంలో ఏ వైపు కన్నా కూడా షాద్ నగర్ వైపు మంచి గ్రోత్ ఉంది. ఇది ఎవరైనా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తారు, అందరూ ఒప్పుకునే సత్యం అనమాట. మీరు గమనిస్తే మై హోమ్ గ్రూప్ షాద్ నగర్ వైపే స్మార్ట్ సిటీకి ప్లాన్ చేస్తుంది. అలాగే కేఎల్ నారాయణ గారు కూడా ఇటువైపే ప్లాన్ చేశారు విల్లాస్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ముందే గెస్ చేస్తారు కాబట్టి అటువైపునే విస్తరణ చేస్తారనమాట. షాద్
షాద్ నగర్ అనేది ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. అంటే ఇది షాద్ నగరు ఏదో ఒక ఊహించిన ప్రాజెక్ట్ కోసమో లేకపోతే ఇంకేదైనా అభివృద్ధి జరుగుతుందని అలాంటి వాటి బేస్ చేసుకొని ఇక్కడ జరగలేదు. ఇది న్యాచురల్గానే ఈ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి షాద్ నగర్కి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉంది కాబట్టి ఇటువైపున రాబోయే 10 ఏళ్ల పాటు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా షాద్ నగర్ వైపే కాబట్టి ఇటువైపు డెవలప్మెంట్ ఇంకా కూడా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫ్యూచర్ ఇంకా ఎలా మారబోతుంది అంటారు షాద్ నగర్? షాద్ నగర్ నగరంలో కలిసిపోతుందండి, మీరు ఉండే కొద్ది నగరంలో కలిసిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ రోజే చూడండి, షాద్ నగర్లో దొరకని సదుపాయం లేదు. షాద్ నగర్లో ఈరోజు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే ఇన్వెస్ట్ చేసి కొంతకాలం ఎదురు చూస్తే అవుటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డే కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డుకి మనం సమీపంలోనే ఉన్నాం. షాద్ నగర్ వైపు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది. అందువల్ల ఇటువైపు డెవలప్మెంట్కి డోకా ఉండదు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఇటువైపు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఈ సిర్లసీమ 2లో ఇన్వెస్ట్మెంట్ అంటే 20 lakhs అండ్ అబోవ్ చేయగలిగిన వాళ్ళకి ఇది చాలా గొప్ప అవకాశం అని చెప్పి నేను చెప్తాను. అంతకన్నా బిలో ప్లాట్స్ కాదు, ఇక్కడ మినిమం 20 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంది, 20 lakhs అండ్ మోర్ అనమాట. సో నార్మల్గా సార్ మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా మనీ సేవ్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు సేవ్ చేసుకుని ఇందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్కి ఎటువంటి డోకా ఉండదంటారా? అంటే సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు మన సమాజంలో ఏంటంటే అండి, మనం ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం తెలుగు వాళ్ళం అంటే కారణం పొదుపు అనమాట. కూరగాయల దగ్గర నుంచి ప్రతి చోట రూపాయి పొదుపు చేసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఆ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. దానికి కారణం ఏంటంటే మేము బైబ్యాక్ ఫెసిలిటీ ఇస్తున్నాం, మీకు కిందకు చెప్పాను. అంటే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ అంత గొప్పగా గ్రో అవ్వలేదు అనుకున్నా మినిమం వాళ్ళకైతే రిటర్న్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీ అద్భుతంగా రేట్లు పెరుగుతాయని చెప్పి మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. హైదరాబాద్లో గత అనుభవాలు తీసుకుంటే ఇన్వెస్ట్ చేసి కొంతకాలం అంటే 3 నుంచి 5 సంవత్సరాల పైన వెయిట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయి. కనీసం 5 సంవత్సరాల పాటు ఈ బైబ్యాక్ ఫెసిలిటీ మేము ఇస్తున్నాం 10% పర్ యానం చొప్పున. దానివల్ల ఏంటంటే కస్టమర్కి ఇక్కడ అంత గ్రోత్ లేదనుకుంటే వాళ్ళు తమ మనీ తాము వెనక్కి తీసుకోవచ్చు అడిషనల్గా పర్ యానం 10% చొప్పున. అంటే సపోజ్ 5 years తర్వాత కూడా గ్రోత్ లేదనిపిస్తే వాళ్ళ అమౌంట్ వెనక్కి తీసుకొని ఇంకో విధంగా ఇన్వెస్ట్మెంట్ మార్చుకోవచ్చు. కాబట్టి ఇది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. వాటిని దృష్టిలో పెట్టుకొని మేము డైరెక్ట్గా కస్టమర్కే సేల్ చేయడం జరుగుతుంది. నేను పదే చెప్తున్నాను, ఒకసారి విజిట్ చేసి ఇక్కడ చూడండి అని చెప్పి. రూపాయి కష్టపడ్డ మనీ కాబట్టి వచ్చి చూడండి. ఎవరైనా చెప్పిన మాటల కన్నా నేను చెప్పిన మాటల కన్నా కూడా నా వెంచర్ చూడండి. అలాగే 4-5 పక్కన విన్న వెంచర్లు వాటి రేట్లు ధరలు కంపేర్ చేసుకోండి, మెయింటెనెన్స్ చూడండి. వీటన్నిటితో మీకు క్లారిటీ వస్తుంది ఎక్కడ తీసుకోవాలనేది. ఇప్పుడు నా వెంచరే గొప్ప అని నేను చెప్తాను, ఇంకొకళ్ళు ఇంకోటి అని చెప్తారు. అది కాదు కదా. అక్కడ వచ్చి విజిట్ చేయండి, మేమేం ఫెసిలిటీస్ ఇస్తున్నామో చూడండి. మేము ఆల్మోస్ట్ నాకు తెలిసి నెక్ టు నెక్ అనమాట. అంటే మాకేమీ ఇందులో ప్రాఫిట్ కాకుండా మేము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఇవ్వటం కూడా కారణం ఏంటంటే కస్టమర్కి ఒక అవేర్నెస్ రావాలి. వచ్చిన తర్వాత వెంచర్కి వచ్చారనుకోండి, ఓకే ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇంత తక్కువ ధరలో ఇచ్చారనేది వాళ్ళ క్లారిటీ వస్తుంది. అలాగే మా మెయింటెనెన్స్ వీటన్నిటి చూసిన తర్వాత నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సో మేము వచ్చేటప్పుడు చాలా మీతో పాటు చాలా వెంచర్స్ కూడా మాకు కనిపించాయి. సో షాద్ నగర్ వైపే. సో ఆ వెంచర్స్ కి మీ స్వర్గసీమ 2 వెంచర్స్ ఉన్న తేడా ఏంటి సార్? మిగతా వెంచర్స్తో పోల్చడం అంటే ఇది గ్రీన్ వెంచరు. ఇందులో పూర్తిగా శ్రీగంధం మామిడి చెట్లతో కూడిన వెంచరు. అయితే శ్రీగంధం మామిడి చెట్లు ఉన్నా కానీ అంటే ఇలాంటి ఆశ తీరాలంటే సాధారణంగా ఏంటంటే ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఫామ్ ల్యాండ్ వెంచర్లు చాలా ఉంటాయి. ఫామ్ ల్యాండ్ వెంచర్లతో ఏంటంటే కొంచెం పెద్ద మొత్తంలో కమ్మతం కొనుక్కోవాల్సి వస్తుంది. ఫామ్ ల్యాండ్లో అంటే 1/2 acre పైన కొనుక్కోవాల్సి వస్తుంది. చిన్న ప్లాట్లు అయితేనేమో అది అనఫిషియల్ లేఅవుట్ అంటారు. పెద్ద ప్లాట్లు కొనుక్కునే అంటే 1/2 acre 1 acre ఈరోజు కొనుక్కోవాలంటే చాలా అవుతుంది. అందరికీ అంత అవకాశం ఉండదు, అంత వెసులుబాటు ఉండదు. కానీ ఈ వెంచర్లో ఏంటంటే శ్రీగంధం చెట్లతో కూడిన ప్లాట్లు 267 square yards 289 square yards ఆ స్థాయి ప్లాట్లు ఉన్నాయి. వాటిని కొనుక్కోవచ్చు ఇక్కడ. అంటే ఒక 20-25 lakhs బడ్జెట్లో వాళ్ళకి ప్లాట్ దొరుకుతుంది. ఇక్కడ ఈ ప్లాట్లో ఏంటంటే ఆల్రెడీ పెరిగిన శ్రీగంధం చెట్లు మామిడి చెట్లు వాళ్ళకి చెట్లతో సహా అమ్ముతున్నాం. ధర పోల్చుకుంటే మామూలు వెంచర్లో ధర కన్నా ఎక్కువైతే లేదు. మామూలు వెంచర్లతో పోల్చుకుంటే అదే ధర ఉంటుంది. ఆ ధర సేమ్ ధర ఉండి కూడా ఇవన్నీ కూడా అడిషనల్గా వస్తున్నాయి అన్నమాట, బెనిఫిట్స్ వస్తున్నాయి. కాబట్టి వచ్చి చూసినప్పుడు మీరు పక్క వెంచర్స్ ఇది కంపేర్ చేసుకుంటే మీకు ఇది ఒక అడిషనల్గా అనమాట. అందులో చాలామంది కొంచెం గ్రీనరీ కావాలి, సహజంగా అంటే చెట్టు నుంచి పండు కోసుకొని తినడం లేకపోతే పిల్లలకు పెట్టడం అలాంటిది మనకు లోపల మనసులో అందరికీ ఉంటుంది ఆ కోరిక. అవకాశం లేక దాన్ని నెరవేర్చుకోరు చాలామంది. ఇక్కడ అలాంటి అవకాశం ఉంటుంది. సిటీ లైఫ్ ని గడుపుతూనే ఇక వీకెండ్స్ గానీ మంత్స్ గానీ వచ్చి మన ఫ్యామిలీతో హ్యాపీగా గడపొచ్చు అంటారు. అవునండి. ఎవరైనా కస్టమర్ వచ్చి మీ దగ్గరే ఎందుకు కొనాలి ఫామ్ ల్యాండ్ అంటే మీరు ఛాన్స్ అంటే మా దగ్గర కాదండి, ఎక్కడైనా ఎందుకు కొనుక్కోవాలి ప్లాటు, ఏదైనా లాభం ఎక్కడైనా ఎందుకు కొనుక్కోవాలంటే
డబ్బులు సంవత్సరానికి విలువ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ దాని మీద ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నాం అనుకోండి ఆ ఇన్ఫ్లేషన్ని బ్రేక్ చేయొచ్చు నంబర్ 1. నంబర్ 2 మన అదృష్టం బాగుండి మనం పెట్టిన చోట కనుక బాగా పెరిగినాయి అనుకోండి భవిష్యత్తులో మనం కష్టపడకుండా దాని మీద వచ్చిన ఆదాయంతో జీవితాన్ని హ్యాపీగా వెళ్ళవచ్చు. లేదా పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషన్ లేకపోతే ఇంకో అవసరం వచ్చినప్పుడు అది ఆదుకునేటట్టు ఉండాలి. మా స్వర్గసీమలో అయితే కస్టమర్కి అన్ని విధాలుగా అంటే వాళ్ళు కోరుకునే అన్ని బెనిఫిట్స్ ఇవ్వగలిగిన విధంగా మేము రెడీ అయ్యాం. నేను చెప్తుంది అదేనండి, ఒక్కసారి విజిట్ చేసిండి మంచి నిర్ణయం తీసుకోండి అంటున్నాం. ఇప్పుడు మేము ఎంత తక్కువ ధరలు ఇస్తున్నామో చూడమంటాను, అలాగే ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నామో చూడమంటున్నాను. బైబ్యాక్ ఫెసిలిటీ ఉంది. నేను క్లియర్గా టీవీ ముఖంగా చెప్తున్నా, నేను 25 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. నా దగ్గర ఒక్క కస్టమర్ కూడా నష్టపోలేదు. మీరు ఎలాగైనా ఎంక్వైరీ చేయండి, మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ చూడండి. నా దగ్గర ప్లాట్ కొన్నారు అంటే నేను నా కుటుంబ సభ్యులాగా ఫీల్ అవుతాను. ఎవరు ఒక్కళ్ళు కూడా నష్టపోయింది లేదు, ప్రతి వాళ్ళు లాభపడ్డారు. ఇంతకన్నా ట్రాక్ రికార్డ్ ఏం కావాలి? నేను ఇది ఇప్పుడు చెప్పడం కాదు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నా దగ్గర ఇన్వెస్ట్ చేసిన ఏ కస్టమర్ కూడా నష్టపోలేదు, ప్రతి కస్టమర్ లాభపడ్డారు. అది క్లియర్. అంతకన్నా ఏం కావాలి? అంత ధైర్యంగా ఇట్లా పబ్లిక్ డొమైన్లో చెప్తున్నానంటే నేను క్లియర్ కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా నా దగ్గర కొన్న కస్టమర్ అందరూ లాభపడ్డారు. నేను రెస్పాన్సిబుల్ పర్సన్. నా దగ్గర ఎవరు కొనుక్కున్నా కానీ వాళ్ళకి రూపాయి ఎలా వస్తుందో నాకు తెలుసు, ఎంత కష్టపడితే వస్తుందో తెలుసు. కాబట్టి బాధ్యతగా ఉండి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి 10 రూపాయలు పెరిగేటట్టు చూడటానికి నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఆ బేస్ చేసుకుని కొనవచ్చు. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా ఎవరి దగ్గరైనా మనం ఒక ప్లాట్ కానీ ల్యాండ్ కానీ కొన్న వరకు కస్టమర్తో చాలా దీనిగా ఉంటారు సార్. కొన్న తర్వాత ఏదో వచ్చారు, మేము కొన్నాం, అమ్మేసాం, అయిపోయింది అన్నట్టు కాకుండా మీరు మీ కస్టమర్తో ఎలా ట్రావెల్ చేస్తారు? డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ప్లాట్ అమ్మి వెళ్లకుండా ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం. లేకపోతే మాకు ఇక్కడ ఇవన్నీ చేయాల్సిన అక్కర్లేదు కదా. వీటన్నింటిని మెయింటైన్ చేయడానికి కారణం ఇంకొక విషయం మీకు చెప్పాలంటే, సాధారణంగా నేను వెంచర్ వేసిన తర్వాత 2-3 నెలలకు మొత్తం అమ్మేస్తామండి. ఆ తర్వాత కొద్ది ప్లాట్లే ఉంటాయి. ఆ 2-3 నెలలకి ప్లాట్లు అమ్మి కూడా అడ్వర్టైజ్మెంట్ ఎందుకు కంటిన్యూ చేస్తామంటే, అడ్వర్టైజ్మెంట్ వల్ల పదే ఈ స్వర్గసీమకి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు నేను కొత్తగా వెంచర్ వేస్తే నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరికన్నా ఫాస్ట్గా నేను అమ్ముతాను, కానీ మేము మళ్ళీ వెంటనే వెంచర్ వేయం. దానికి కారణం ఏంటంటే ఆ వేసిన వెంచర్ డెవలప్మెంట్ చేయడం కోసం. అందుకే నేను మా దగ్గర నుంచి పద్దాక వెంచర్లు రావు. ఇప్పుడు పాత వెంచర్లో ప్లాట్లు అమ్ముతానికి కారణం కూడా మళ్ళీ వెంచర్ వేయకపోవడం. ఇక్కడ కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన దాకా కొన్ని ప్లాట్లు ఆపి కూడా లాస్ట్లో అమ్ముతాం. దానికి కారణం ఏంటంటే, నేను మొత్తం అమ్మేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు ఇక్కడ పనులు పెండింగ్ ఉంటే ఇబ్బంది అవుతుంది. అందుకని మేము అది సిస్టమేటిక్గా ప్లాట్లు అమ్మడాన్ని డెవలప్మెంట్ లింక్ చేసి అమ్ముతాను అనమాట. అందుకని బయట వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏంటి ఇతను చాలా వెంచర్లు వేయడం లేదన్నట్టు ఉంటుంది. నేను వెంచర్లు వేయలేక కాదు, డెవలప్మెంట్ కంప్లీట్ కావడం కోసమే. ఈ సిర్లసీమ 2లో అయితే ఇప్పుడు మేము అమ్మే 30-40 ప్లాట్లు కాక ముందు ప్లాట్లు less than 3 months అమ్మేసాం. ఇది 1 year క్రితం వెంచరు, మోర్ దాన్ 1 year అవుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏంటంటే ఈ వర్క్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఎండాకాలం మనకు బాగా వర్కులు చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఈ రోడ్లు వేయటం కానీ ఇవన్నీ కూడా అనమాట. అందుకని చెప్పి మేము ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడు ఈ వర్క్స్ కంప్లీట్ చేస్తా ఈ సమయంలో అందులో మిగిలిన ప్లాట్లు అమ్మకానికి పెట్టాం. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే ఈ కాటేజెస్ ఇవన్నీ కూడా ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా కస్టమర్స్ కోసమే. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మంచి వాతావరణం కల్పించడం కోసం. మీరు ఇప్పుడు ఇలా ఉంది చూశారు, ఇంకొద్దిగా 1 month 2 months ఆగి వచ్చి చూస్తే కాటేజెస్లో పబ్లిక్ వచ్చి ఉండడం మొదలు పెడితే వాళ్ళకి పూర్తి సౌకర్యాలు ఇచ్చే పద్ధతిలో ఉన్నాం అనమాట. అందువల్ల ఏంటంటే ఊరికే ప్లాట్లు వేసాము అమ్మాము వెళ్ళామని కాకుండా వాళ్ళకి మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఆతిథ్యం ఇవ్వడం కోసమే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. మీరు గమనించండి, అన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్సే ఉంటాయి, టెంపరీ స్ట్రక్చర్స్ కాదు ఇవి. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా కస్టమర్ కోసమే. మీరు ఒకసారి కొన్న తర్వాత ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం. అందులో 14 ఏళ్ల పాటు ఈ వెంచర్ని మేము ఇంకా సేల్ అవ్వాలి. 15 ఏళ్లకి శ్రీగంధం చెట్లు వస్తాయి. ఇది ఆల్రెడీ 1 year అయింది. ఓకే, సో ఫైనల్లీ కస్టమర్కి మీరు ఇచ్చే భరోసా? సాధారణంగా పబ్లిక్ పల్స్ ఎలా ఉంటుందంటే అండి, ధరలు బాగా పెరిగిపోయేటప్పుడు కొందాం అనుకుంటారు, అంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. స్థిరంగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి వెనకాడతారు. ఎప్పుడైనా స్థిరంగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. బాగా పరిగెత్తేటప్పుడు మనం కూడా పరిగెత్తి ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ ధర నిలబడకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రేట్లు సెటిల్ అయి ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా లాభసాటిగా ఉంటుంది. మీరు కస్టమర్స్కి ఇచ్చే భరోసా ఏంటంటే, మీరు చూడండి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత ధర తక్కువగా ఉంది, ఇది లీగల్లీ అప్రూవ్డ్, డిటిసిపి రెరా అప్రూవ్డ్ వెంచర్. ఇది ఇలాంటి వెంచర్లో మీరు ప్లాట్ కొంటున్నారు అంటే పర్మిషన్, అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ వెంచర్లో ప్లాట్ కొంటున్నారు. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ చేసాం. ఇట్లాంటి కాటేజెస్ కట్టడం, కస్టమర్స్కి ఆతిథ్యం, ఇలాంటి నామ్స్లు లేవు. అయినా సరే ఇవన్నీ చేసాం.
పైగా వాళ్ళ కోసమే కదా ఈ శ్రీగంధం చెట్లు పెట్టినా మామిడి చెట్లు పెట్టినా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ప్లాట్ ఉండొచ్చండి, కానీ వాళ్ళ ప్లాట్లో వాళ్ళు ఇలాంటి మొక్కలు పెట్టి వాటిని సంరక్షించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మేము ఆ లోడ్ తీసుకొని మేము ఆ భరోసా ఇస్తున్నాం. సో సంవత్సరానికి చెట్లు పెరిగాయి కాబట్టి కొనుక్కున్న వాళ్ళకు ఒకవైపున ల్యాండ్ మీద అప్రిషియేషన్ వస్తూనే ఈ చెట్ల మీద ఫలసాయం కూడా వాళ్ళు అనుభవించవచ్చు. కాబట్టి ఎవరైనా ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం బాగుంటుందని నా అభిప్రాయం. మామూలుగా నేను ఎప్పుడు చెప్పిన విధంగానే ఈ వెంచర్కైనా సరే ఒకసారి విజిట్ చేయండి. మీరు ఏ ప్రాపర్టీ కొనదలుచుకున్నారో విజిట్ చేసి చూసి మంచి నిర్ణయం తీసుకోమని నేను చెప్తున్నానండి. షాద్ నగర్ వైపు డెవలప్మెంట్స్ అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అదే సమతామూర్తి విగ్రహం ఉన్నాం కదా, దాని పక్కన జిమ్స్, కన్నహాశ్రమం, ఎన్ఆర్ఎస్సి, సింబయాస్ యూనివర్సిటీ, ఈ దగ్గరలోనే పోలేపల్లి సెజ్, ఇవన్నీ షాద్ నగర్ వైపు ఆల్రెడీ ఉన్న డెవలప్మెంట్స్. ఇంకా రాబోయే డెవలప్మెంట్స్ విశేషాలు చాలా ఉన్నాయి. షాద్ నగర్ అనేది ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ డెస్టినేషన్గా చెప్పుకోవాలి. అలాగే ఈ మధ్య యూట్యూబ్లో చూడండి, మరో జూబ్లీ హిల్స్ అవుతుందని ఇలాంటివి చాలా చెప్తున్నారు. ఎవరు ఏం చెప్పినా ఇది గమనించే స్వర్గసీమ షాద్ నగర్ వైపు వెంచర్లు వేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి ఒక్కసారి విజిట్ చేసి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ని ఎంక్వైరీ చేసుకొని మీరు అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు. అసలు మీ స్వర్గసీమ దాని గురించి చాలా విషయాలు చెప్పారు. నాకు తెలిసి ప్రతి కస్టమర్ మధ్యలో ఉన్న డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.